बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మనం నమాజు సమయాల గురించి హదీసుల్లో ఏం చెప్పబడిందో తెలుసుకుందాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థనా సమయాలను ప్రస్తావిస్తూ జుహర్ సమయం సూర్యుడు దాని అత్యున్నత స్థాయి నుండి దాటినప్పటి నుండి మరియు ఒక వ్యక్తి నీడ అతని ఎత్తుకు సమానంగా ఉన్నప్పటి నుండి అస్ర్ నమాజు సమయం వచ్చే వరకు ఉంటుంది. అస్ర్ నమాజు సమయం సూర్యుడు పసుపు రంగులోకి మారే వరకు ఉంటుంది. మగరిబ్ నమాజు సమయం సంధ్యా సమయం వరకు ఉంటుంది. ఇషా నమాజు సమయం అర్ధరాత్రి వరకు ఉంటుంది. ఫజ్ర్ నమాజు సమయం సూర్యోదయం ప్రారంభం నుండి సూర్యుడు ఇంకా ఉదయించడం ప్రారంభించినంత వరకు ఉంటుంది. సూర్యుడు ఉదయించటం ప్రారంభించినప్పుడు ప్రార్థన ఆపండి, ఎందుకంటే అది శైతాన్ యొక్క 2 కొమ్ముల మధ్య ఉదయిస్తుంది. ఇది ముస్లిం హదీసు ద్వారా వివరించబడింది. ఈ హదీసు 5 పూటల ప్రార్థన సమయాలను వివరిస్తుంది. గడియారం ద్వారా వాటిని నిర్వచించే విషయానికొస్తే అది ఒక నగరం లేదా దేశం నుండి మరొక దేశానికి మారుతుంది. ఇప్పుడు మనం నమాజు సమయాన్ని ఎలా తెలుసుకోవాలో చూద్దాం. మొదటగా జుహర్ నమాజ్ కాలం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: జుహర్ సమయం అంటే సూర్యుడు తన అత్యున్నత శిఖరాన్ని దాటినప్పటి నుండి మరియు ఒక వ్యక్తి నీడ అతని ఎత్తుకు సమానంగా ఉన్నప్పటి నుండి అసర్ నమాజు సమయం వచ్చే వరకు. ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుహర్ సమయం ప్రారంభం మరియు ముగింపును నిర్వచించారు. జుహర్ సమయం ప్రారంభం అంటే సూర్యుడు తన అత్యున్నత స్థానాన్ని దాటి, అంటే ఆకాశంలోని ఎత్తైన భాగాన్ని దాటి పశ్చిమం వైపు దిగటం ప్రారంభించినప్పుడు, అంటే సూర్యుడు నడినెత్తి నుంచి పశ్చిమం వైపు దిగటం ప్రారంభించినప్పుడు. ఈ సమయం నుంచి జుహర్ సమయం ప్రారంభమవుతుంది. ఈ సమయం తెలుసుకోవడానికి ఆచరణాత్మక మార్గం: ఒక కర్ర లేదా స్తంభాన్ని బహిరంగ ప్రదేశంలో ఉంచండి. తూర్పున సూర్యుడు ఉదయించినప్పుడు ఈ కర్ర నీడ పశ్చిమం వైపుకు పడిపోతుంది. సూర్యుడు ఎంత ఎత్తుకు ఉదయిస్తే నీడ అంత చిన్నదిగా మారుతుంది. అది చిన్నగా పెరుగుతున్నంత కాలం సూర్యుడు ఇంకా దాని అత్యున్నత స్థాయికి చేరుకోలేదు. నీడ ఒక నిర్దిష్ట బిందువుకు చేరుకునే వరకు చిన్నగా పెరుగుతూనే ఉంటుంది. తరువాత అది పెరగటం ప్రారంభమవుతుంది. తూర్పు వైపు పడిపోతుంది. అది స్వల్పంగా పెరిగినా సూర్యుడు తన అత్యున్నత స్థాయిని దాటిపోయినట్లు అర్థం. ఆ సమయంలో జుహర్ సమయం ప్రారంభమైంది. గడియారం ద్వారా అత్యున్నత సమయాన్ని తెలుసుకోవటం: సూర్యోదయం మరియు సూర్యాస్తమయం మధ్య సమయాన్ని సగానికి విభజించండి మరియు అది అత్యున్నత సమయం. సూర్యుడు ఉదయం 6 గంటలకు ఉదయించి సాయంత్రం 6 గంటలకు అస్తమించాడని మనం అనుకుంటే అత్యున్నత సమయం మధ్యాహ్నం 12 గంటలు. సూర్యుడు ఉదయం 7 గంటలకు ఉదయించి సాయంత్రం 7 గంటలకు అస్తమిస్తే అత్యున్నత సమయం మధ్యాహ్నం 1 గంట. జుహర్ నమాజు సమయం ముగింపు అంటే ప్రతిదాని నీడ వస్తువు పొడవుకు సమానంగా ఉంటుంది ప్లస్ అత్యున్నత సమయంలో వస్తువు యొక్క నీడ పొడవు ఉంటుంది. ఇప్పుడు మనం జుహర్ నమాజు సమయం ఎప్పుడు ముగిసిందో తెలుసుకోవటానికి ఆచరణాత్మక మార్గం ఒకటి చూద్దాం. పైన వివరించిన కర్ర లేదా స్తంభానికి తిరిగి వెళ్తే దాని పొడవు 1 మీటర్ అని అనుకుందాం. సూర్యుడు దాని అత్యున్నత స్థాయికి చేరుకునే ముందు నీడ ఒక నిర్దిష్ట బిందువుకు చేరుకునే వరకు క్రమంగా తగ్గుతుందని మనం గమనించవచ్చు. ఈ సమయంలో ఒక గుర్తును ఉంచండి. ఆ తరువాత అది పెరగటం ప్రారంభమైంది. నీడ పెరుగుతూనే ఉంటుంది. తూర్పు వైపు పడిపోతుంది. నీడ యొక్క పొడవు వస్తువు యొక్క పొడవుకు సమానంగా ఉంటుంది. అంటే అది అత్యున్నత స్థానంగా గుర్తించబడిన బిందువు నుండి ప్రారంభమై 1 మీటర్ పొడవు ఉంటుంది. గుర్తు ముందు ఉన్న నీడ విషయానికి వస్తే అది లెక్కించబడదు మరియు దానిని ఫయల్ జవాల్, అత్యున్నత స్థానం యొక్క నీడ అని పిలుస్తారు. ఈ సమయంలో జుహర్ సమయం ముగుస్తుంది మరియు అస్ర్ నమాజు సమయం వెంటనే ప్రారంభం అవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: సూర్యుడు పసుపు రంగులోనికి మారే వరకు అసర్ నమాజు సమయం ఉంటుంది.
అసర్ నమాజు సమయం జొహర్ నమాజు సమయం ముగిసినప్పుడు ప్రారంభమవుతుందని మనకు తెలుసు. అంటే ఒక వస్తువు యొక్క నీడ పొడవు ఆ వస్తువు యొక్క పొడవుకు సమానంగా మారినప్పుడు అసర్ నమాజు సమయం ప్రారంభమవుతుంది. ఇక అసర్ నమాజు ముగింపుకు 2 సమయాలు ఉన్నాయి. ఒకటి ఇష్టపడే సమయం. ఇది అసర్ నమాజ్ ప్రారంభం నుండి సూర్యుడు పసుపు రంగులోకి మారడం ప్రారంభించే వరకు ఉంటుంది. ఎందుకంటే ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: అస్ర్ సమయం సూర్యుడు పసుపు రంగులోకి మారే వరకు ఉంటుంది. ఈ సమయాన్ని గడియారం ద్వారా నిర్వచించటం సీజన్ ప్రకారం మారుతుంది. రెండో సమయం తప్పనిసరి సమయం. ఇది సూర్యుడు పసుపు రంగులోకి మారినప్పటి నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఎందుకంటే ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: సూర్యుడు అస్తమించే ముందు ఎవరైతే అసర్ నమాజు యొక్క ఒక్క రకాతును పూర్తి చేస్తారో వారు అసర్ నమాజును పూర్తి చేసినట్లే. ఆవశ్యకత సమయం అంటే ఏమిటి? ఇక్కడ ఆవశ్యకత సమయం అంటే గాయాలకు కట్లు కట్టడం వంటి కొన్ని ముఖ్యమైన మరియు అనివార్యమైన పనుల ద్వారా ఒక వ్యక్తి అసర్ నమాజ్ నుండి పరధ్యానంలో ఉన్నప్పుడు సూర్యుడు పసుపు రంగులోకి మారడానికి ముందు ప్రార్థన చేయగలిగినప్పుడు, కానీ అది కష్టంగా ఉన్నప్పుడు అతను సూర్యాస్తమయానికి ముందు ప్రార్థన చేస్తాడు. ఈ సందర్భంలో అతను సమయానికి ప్రార్థన చేశాడు మరియు పాపం చేయలేదు. ఎందుకంటే ఇది తప్పనిసరి సమయం. ఒక వ్యక్తి ప్రార్థనను ఆలస్యం చేయవలసి వస్తే సూర్యుడు అస్తమించే ముందు ప్రార్థన చేసినంత కాలం పాపం లేదు. మగరిబ్ నమాజ్ సమయం. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: సంధ్యా సమయం మసకబారే వరకు మగరిబ్ సమయం ఉంటుంది. అంటే సూర్యుడు అస్తమించే సమయం ముగిసిన వెంటనే సంధ్యా సమయం లేదా ఎరుపు అనంతర కాంతి మసకబారే వరకు మగరిబ్ సమయం ప్రారంభం అవుతుంది. ఆకాశం నుండి ఎరుపు అనంతర కాంతి అదృశ్యమైనప్పుడు మగరిబ్ సమయం ముగుస్తుంది మరియు ఇషా సమయం ప్రారంభం అవుతుంది. ఈ సమయాన్ని గడియారం ద్వారా నిర్వచించటం సీజన్ ప్రకారం మారుతుంది. ఎరుపు అనంతర కాంతి హరిజోన్ నుండి అదృశ్యమైందని మీరు చూసినప్పుడు ఇది మగరిబ్ సమయం ముగిసిందని సూచిస్తుంది. ఇషా నమాజు సమయం. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఇషా సమయం అర్ధరాత్రి వరకు ఉంటుంది. కాబట్టి ఇషా నమాజు సమయం మగరిబ్ నమాజు సమయం ముగిసిన వెంటనే మొదలై అర్ధరాత్రి వరకు ఉంటుంది. అర్ధరాత్రి ఎప్పుడు అని మనం ఎలా లెక్కిస్తాము? సూర్యాస్తమయం నుండి నిజమైన తెల్లవారుజాము అంటే ఫజ్ర్ నమాజు ప్రారంభమయ్యే సమయం మధ్య సమయాన్ని లెక్కించి దానిని సగానికి విభజించండి. ఆ అర్ధ బిందువు ఇషా ప్రార్థన సమయం ముగింపు మరియు అది అర్ధరాత్రి. కాబట్టి సూర్యుడు సాయంత్రం 5 గంటలకు అస్తమించి ఫజ్ర్ ఉదయం 5 గంటలకు ప్రారంభమైతే అర్ధరాత్రి 11 గంటలు. సూర్యుడు సాయంత్రం 5 గంటలకు అస్తమించి ఫజ్ర్ ఉదయం 6 గంటలకు ప్రారంభమైతే అర్ధరాత్రి 11:30కు అవుతుంది. ఇప్పుడు ఫజ్ర్ నమాజ్ సమయం తెలుసుకుందాం. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: సుబహ నమాజ్ సమయం సూర్యోదయం ప్రారంభం నుండి సూర్యుడు ఇంకా ఉదయించటం ప్రారంభించినంత వరకు ఉంటుంది. సూర్యుడు ఉదయించటం ప్రారంభించినప్పుడు ప్రార్థన ఆపండి. ఎందుకంటే అది శైతాన్ యొక్క 2 కొమ్ముల మధ్య ఉదయిస్తుంది. ఫజ్ర్ సమయం 2వ వేకువజాము ప్రారంభంతో ప్రారంభమై సూర్యుడు ఉదయించటం ప్రారంభించినప్పుడు ముగుస్తుంది. 2వ వేకువజాము అంటే తూర్పున హొరిజోన్ వెంబడి కనిపించే ప్రకాశం మరియు ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉంటుంది. మొదటి వేకువజాము దీనికి సుమారు గంట ముందు సంభవిస్తుంది మరియు రెండింటి మధ్య తేడాలు ఉన్నాయి. మొదటి వేకువజామున ప్రకాశం తూర్పు నుండి పడమర వైపుకు విస్తరించి ఉంటుంది మరియు 2వ వేకువజామున అది ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉంటుంది. మొదటి వేకువజాము తరువాత చీకటి వస్తుంది, అంటే ప్రకాశం కొద్దిసేపు ఉంటుంది, తరువాత చీకటిగా మారుతుంది. 2వ వేకువజాము తరువాత చీకటి ఉండదు, బదులుగా కాంతి పెరుగుతుంది. 2వ వేకువజాము క్షితిజ సమాంతరానికి అనుసంధానించబడి ఉంటుంది. దానికి మరియు క్షితిజ సమాంతరానికి మధ్య చీకటి ఉండదు. అయితే మొదటి వేకువజాము క్షితిజ సమాంతరం నుండి వేరు చేయబడి దానికి మరియు క్షితిజ సమాంతరానికి మధ్య చీకటి ఉంటుంది.